హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయిబాబా అండి. మనం ఈరోజు ఈ యొక్క యూజ్ మీ అప్లికేషన్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, దాన్ని మనం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, రీసెల్లర్ ఫామ్ ఏ విధంగా ఫిల్అప్ చేయాలి, అదే విధంగా మనము ప్రైమ్ మెంబర్షిప్ ఏ విధంగా తీసుకోవాలి, దాని ప్రాసెస్ టోటల్గా మనం ఈరోజు చూడబోతున్నాం ఫ్రెండ్స్. మీరు మీకు పంపించినటువంటి రెఫరల్ లింక్ ద్వారా మీరు టచ్ చేసి ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకున్నట్టయితే డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది, కాల్ చేయండి. ఎందుకంటే రెఫరల్ కోడ్ ఎంటర్ చేస్తేనే మీకు అది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఇది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక మనకు ఇంటర్ఫేస్ అనేది మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు? 3 lakhs పైన మెంబర్స్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నారు ఫ్రెండ్స్. మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఫస్ట్ మనం ఓపెన్ చేసినప్పుడు మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. బిల్ పేమెంట్ ఈజీలీ, మనం దీని ద్వారా బిల్ పేమెంట్ చేసుకోవచ్చు. సోషల్ నెట్వర్క్, సోషల్ మీడియా మనం వాడుకోవచ్చు. అదేవిధంగా మనము అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఒక సెక్యూరిటీ అకౌంట్ ఫ్రెండ్స్. మనము మీ యొక్క మొబైల్ నంబర్, మీ ఫోన్లో ఉన్నటువంటి మొబైల్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. మీకు 10 digit మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. వెంటనే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీకు ఇక్కడ ఈమెయిల్ ఐడి, రెఫరల్ కోడ్ అని వస్తుంది. అక్కడ మీరు టచ్ చేయగానే మీ ఆటోమేటిక్గా మీ ఈమెయిల్ ఐడి అక్కడ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతోపాటు కింద రెఫరల్ కోడ్ వచ్చేసి మీరు లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఆ లింక్ అనేది మీకు అక్కడ వాళ్ళ యొక్క రెఫరల్ కోడ్ వస్తుంది. కింద నేమ్ వస్తుంది గ్రీన్ కలర్ నేమ్. వాళ్ళదైనా కాదా చెక్ చేసుకోండి. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ వాళ్ళది కాదు అనుకుంటే ఒకసారి కాల్ చేయండి. కాల్ చేసి అడగండి ఇది మీదనక. ఎందుకంటే ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయితే మీరు డిలీట్ చేసుకోవడానికి ఉండదు. ఇక్కడ సేమ్ మీ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. తర్వాత రిఫరల్ కోడ్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. మీ పాన్ కార్డ్ నంబర్, మీ ఆధార్ కార్డ్ నంబర్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. మీ ఆధార్ కార్డులో, పాన్ కార్డులో సేమ్ నేమ్ ఉండాలి. అప్పుడే మీకు ఇది ఆర్బీఐ గైడ్ లైన్స్ ఫ్రెండ్స్. కేవైసీ కూడా మనకు ఆటోమేటిక్గా అయిపోతుంది. అక్కడ మీరు పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. పక్కన చెక్ బటన్ వస్తుంది, దాని మీద టచ్ చేయండి. అక్కడ మీకు వెరిఫికేషన్ అయ్యి మీ పేరు వస్తుంది. తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. అక్కడ మీకు మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ ఏదైతే లింక్ ఉందో దానికి ఓటీపీ అనేది వెళ్తుంది, అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినాక మీకు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా మీకు కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ రివార్డ్ 1000 యూజ్ మీ కాయిన్స్ అంటే మీరు దీంట్లో సైన్ అప్ అయినప్పుడు మీకు కంగ్రాచులేషన్ చెప్తూ మీకు ఒక 1000 యూజ్ మీ కాయిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఒక్క యూజ్ మీ కాయిన్ ఈజ్ ఈక్వల్ టు ఒక 1 రూపీయే. అది మనము తర్వాత తెలుసుకుందాం ఏ విధంగా మనకు యూజ్ అవుతుంది అనేది. ఓకే ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి మీకు యూజ్ మీ రీసెల్లర్ ఫామ్ ఫిల్అప్ చేయాలి. రైట్ సైడ్ డౌన్లో ప్రొఫైల్ పైన టచ్ చేయండి. అక్కడ టచ్ చేసినప్పుడు పైన చూడండి 3 లైన్స్ ఉన్నాయి కదా, దాని మీద టచ్ చేయండి. దాని మీద టచ్ చేసినప్పుడు ఇక్కడ మై అకౌంట్ అని వస్తుంది. దాని మీద టచ్ చేయండి ఫ్రెండ్స్. మనకి ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, బికమ్ ఏ యూజ్ మీ రీసెల్లర్ జాయిన్ నౌ అని రెడ్ కలర్ లో ఉంటుంది. దాని మీద టచ్ చేయండి. దాని మీద టచ్ చేసినప్పుడు ఈ విధంగా మీ యొక్క ఫాదర్ నేమ్, అంటే మీరు ఎవరైతే సైన్ అప్ చేశారో వాళ్ళ ఫాదర్ నేమ్, వాళ్ళ మదర్ నేమ్, అదే విధంగా మీకు నామినీ ఎవరైతే పెట్టుకోవాలనుకుంటున్నారో మీ వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, చిల్డ్రన్ డాటర్ కావచ్చు, అక్కడ వాళ్ళ పేరు ఎంటర్ చేయండి. వాళ్ళ యొక్క నామినీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళు మీకు ఏమవుతారు, రిలేషన్షిప్ ఏంటి అనేది అక్కడ ఎంటర్ చేయండి. క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మై స్టేటస్, పర్సనల్, బిజినెస్, మై టీమ్. ఈ విధంగా మీకు 4 ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. దాంతో పాటు మీరు గనక ప్రైమ్ మెంబర్షిప్ కావాలి అనుకుంటే లెఫ్ట్ సైడ్ డౌన్లో హోమ్ పక్కన సేవ్ అని ఉంటుంది. దాని మీద టచ్ చేయండి. టచ్ చేస్తే పైన మీకు రైట్ సైడ్ పైన మీకు అక్కడ కాయిన్స్ అనేది కనిపిస్తుంది. పర్స్ లాగా ఉంటుంది. దాని మీద టచ్ చేస్తే మీకు ఇగో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. యాడ్ మనీ. తర్వాత మీకు ఇక్కడ కింద చూడండి, కొద్దిగా పైకి స్క్రోల్ చేసినట్టయితే మీకు గెట్ యూజ్ మీ ప్రైమ్, దాని మీద టచ్ చేయండి. అక్కడ ఫస్ట్లో మీరు ఇక్కడ పైన చూడండి ఫ్రెండ్స్, యాడ్ మనీ ఉంది కదా, దాని మీద టచ్ చేసి మీరు మీ అకౌంట్ నుంచి అమౌంట్ దీంట్లోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు గెట్ యూజ్ ప్రైమ్ మెంబర్షిప్ అని ఎంటర్ చేసి దాని మీద టచ్ చేస్తే మీకు ఈ విధంగా అడుగుతుంది. అమౌంట్లో 799 ఉన్నాయా లేవో చెక్ చేసుకోండి. దాని మీద
కన్ఫర్మ్ పైన టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. 799 మనకు అమౌంట్ 588 వాలెట్ అమౌంట్ అక్కడ ఎంత ఉంది, ఇంకా మనకి ఎంత కావాలి, ఆల్రెడీ ఉన్న ఉన్నట్టయితే మనకు ఆటోమేటిక్గా డిడక్షన్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మీ యొక్క ఫోన్పే నుండి, మీ ఫోన్పే కావచ్చు, ఎస్బీఐ యూనో కావచ్చు, ఇక్కడ నుంచి మీరు అమౌంట్ అనేది దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్నాక మనం పే చేసినట్టయితే కంగ్రాచులేషన్స్ అనేది రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఇన్వాయిస్ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. చూడండి, మనం ఫస్ట్ కంగ్రాచులేషన్ యూ అవి ఏం ప్రైమ్ మెంబర్ యూజర్ అని వచ్చేసింది, కంగ్రాచులేషన్ చెప్తూ. తర్వాత మనము అమౌంట్ పే చేసినట్టుగా మనకు ఇన్వాయిస్ తో సహా ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. జిఎస్టీ ఎంత వెళ్ళిపోయింది, 18% జిఎస్టీ. చూడండి, 799లో 18% వెళ్ళిపోయింది. టోటల్గా ఇక్కడ మనకు ఏ రోజు ప్రైమ్ అయ్యారు డీటెయిల్స్ టు డీటెయిల్ మీకు ఇన్వాయిస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ 799 కాదు ఫ్రెండ్స్, మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇంకా మనం ఏమేమి చేస్తూ కూడా మనము ప్రైమ్ మెంబర్షిప్ కావచ్చు అనేది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మాత్రం మనం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, 799 మనం ఏ విధంగా ప్రైమ్ తీసుకోవాలి అనేది మనం చూసాం ఫ్రెండ్స్. ఇంకా మీకు మన డీటెయిల్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మీ యొక్క కామెంట్ తెలియజేయండి. ఈ యొక్క వీడియో మీకు ఏ విధంగా అనిపిస్తుందో కామెంట్ తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.